మరి సీట్లు కేటాయిస్తామని చెప్పేసి మరి ఎలక్షన్లలో హామీ ఇచ్చిండ్రు. మరి సర్పంచ్ ఎలక్షన్లలో మరి అదే కేసీఆర్ ఇచ్చినటువంటి 29% 23% ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లో మరి బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. 90% లాస్ అయ్యారు బీసీలు. మరి రానున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, కార్పొరేట్ ఎలక్షన్లో కానీ బీసీలకు అన్యాయం జరిగింది. మరి ఆమె కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తేరుకొని మరి ఈ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశంలోనే 2% బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే బీసీలకు హామీ ఇచ్చినావో హామీ ఇచ్చిన వారికి నీ బాధ్యత ఉంటుంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చి మరి 40% రిజర్వేషన్ సాధించి మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీడీసీలు కానీ జెడ్పీసీలు కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ చేసి బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం నిలుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం చేసింది. ఎందుకంటే మొన్న జరిగిన బడ్జెట్లో బీసీలకు ఎలాంటి వాళ్ళు హామీ ఇచ్చిన 1,00,000 కోట్ల బడ్జెట్, దాంట్లో భాగంగా బీసీలకు ఇవ్వాల్సిన 1,00,000 కోట్ల బడ్జెట్లో భాగంగా ఎలాంటి రూపాయి కూడా కేటాయించకుండా ఓన్లీ బీసీలను ఎలక్షన్ల కోసమే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం రావడం కోసము కాంగ్రెస్ పార్టీ ఓన్లీ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుంది. కామారెడ్డి డిక్లరేషన్లో అడ్డగోలు హామీలు ఇచ్చి బీసీలను ఓన్లీ రాజకీయంగా వాళ్ళను ఓట్లు వేయడానికి బీసీలు పనిచేస్తారు, మిగతా దేనికి కూడా పనికిరారనే ఒక ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలను, మన బీసీ ప్రజలను ఘోరంగా మోసం చేస్తుంది. బీసీలకు 42% ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని ఇప్పటివరకు ఎలాంటి దాన్ని ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తూ బీసీలను నమ్మించి మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాలలో బీసీలకు 42% ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బీసీలను పచ్చిగా మోసం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ. అలాగే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము మొన్న జరిగిన బడ్జెట్లో కేవలం 3.85% అంటే కేవలం 12,551 కోట్లు మాత్రమే ఈసారి బీసీలకు కేటాయించింది. అలాగే 2024, 2025లో 2024 ఏమో 9,200 కోట్లు, 2025 ఏమో 11,400 కోట్లు, ఇప్పుడేమో 12,550 కోట్లు. అంటే కేవలం ఒక 20% కూడా బీసీలపై ఖర్చు చేసే ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. బీసీలను ఈ ప్రభుత్వము ఓన్లీ మాటలు చెప్తూ ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో బీసీలపై ఖర్చు చేసింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఈ లెక్కన 1,00,000 కోట్లు బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన 5,000 మన 1,00,000 కోట్లు ఖర్చు చేయాలంటే సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు చేస్తే కనీసం ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పడుతుంది 1,00,000 కోట్లు ఖర్చు చేయడానికి. అంటే నిజంగా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు ఇకనైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా మోసం చేస్తుందో. ఇకనైనా మీరైనా మార్పు తెచ్చుకొని మన సమాజం కోసం మీరు వెంటనే రాజీనామాలు చేసి బీసీ సమాజం కోసం పోరాడండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను కోరుతున్నాము. అలాగే ఈ బీసీ సమాజము ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం మనల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తుంది. ఓన్లీ మనను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలను ఎంత వాళ్ళను గౌరవంగా చూసి వారికి
కులాల వైజ్గా ప్రోత్సాహాలు ఇచ్చి ఎంత గౌరవంగా కేసీఆర్ గారు మన బీసీ సమాజాన్ని చూశారు. కుల భవనాలు ఇచ్చాడు. మరి కులాల వైజ్గా కుల వృత్తులు ప్రోత్సహించి వారు బతికే విధంగా బీసీ సమాజాన్ని కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారో ఒకసారి బీసీ సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇక్కడైనా బీసీ నాయకులందరము ఒక్కదాటిపైకి వచ్చి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనం ఒక ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చూస్తున్న ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ఈ ఓటు ద్వారానే మనం వారికి బుద్ధి చెప్పాలి. అలాగే ఈ ఖచ్చితంగా ఏవైతే మీరు ఇస్తారన్న 1,00,000 కోట్ల బడ్జెట్ ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి తీరాలి. లేదా మీరు ఇయ్యనీడలా మీ మెడలు మంచైనా సరే బీసీ సమాజం అంతా ఒకటై ఖచ్చితంగా మిమ్మల్ని బీసీలకు 1,00,000 కోట్లు ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా బీసీ సమాజం కొరకు మేము ఎప్పుడు మా బాల్కొండ ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడతాము. బీసీల కొరకు అన్ని పార్టీలకు అతీతంగా అందరు బీసీ నాయకులను కలుపుకొని ముందు ఖచ్చితంగా ఈ బీసీలకు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం హామీలన్నీ నెరవేర్చే వరకు మేము ముందుండి పోరాడతామని చెప్పి తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. మాటలు చెప్పి గ్యారెడ్ చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీ సమాజానికి అన్యాయం చేసిన గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే మాటలు ఒక్కడికి 2 చెప్పి 2,000 పెన్షన్ ఉంటే 4,000 ఇస్తామని చెప్పి, రైతు బంధు 10,000 ఉంటే 15,000 ఇస్తామని చెప్పి రైతులకు డోకా చేస్తూ, ఇటు బీసీలకు డోకా చేస్తూ, ఈ ప్రజలను డోకా చేస్తూ ప్రభుత్వం గద్దె ఎక్కింది. ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత బీసీలను మర్చిపోయిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాస్తవానికి ఈరోజు బీసీలు లేకుంటే వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయరు, చేసిర్రు. బీసీలతోటి ప్రభుత్వం ఫామ్ చేసింది కానీ బీసీలకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రోజు వరకు ఎన్నో చెప్పిన రేవంత్ రెడ్డి గారు గద్దెలెక్కి సీఎంఐ వాళ్ళ కొట్లాటకు వాళ్ళ పంచాయతీలు వాళ్ళ సమస్యలే తీసుకోవడానికి సమయం సరిపోలేదు. ఆయనకు ఢిల్లీకి పోవడం రావడము. ఈ ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఆయన ప్రజలను ఎప్పుడు చూస్తున్నాడో ఆయనకు తెలియదు. వాస్తవానికి అయితే బీసీల పేర్లు చెప్పుకొని ఇవాళ ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి గారు అందరు కూడా బీసీల గురించే ప్రతి నాయకుడు బీసీల గురించే మాట్లాడిండు. బీసీలకు ఇచ్చేద్దామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏది వాస్తవానికి 42% ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆ కేబినెట్ పాస్ చేసి ఎలక్షన్ 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ కొంతమంది మాట ఇచ్చిండు. ఆ మాట కూడా తప్పి అదే 23%తో ఎలక్షన్ పోయిండు. ఈ మున్సిపాలిటీలో దౌర్జన్యాలు చేసి అన్యాయంగా కొందరు ఎక్కపోయి వాస్తవానికి వాళ్ళు కొన్ని గెలిచారు. కానీ ఆ పర్సెంట్ ఎక్కడిస్తే మన టీఆర్ఎస్ 45% కూడా మనమే టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఆ ఒక 5%లే వాళ్ళు ఇదైంది కాబట్టి వాళ్ళు పెద్ద గెలిచినట్టు వాళ్ళు కానే కాదు. వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడే జరిపేది కానీ చేతలేం లేవు. వాస్తవానికి రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ ఎట్లయితే గద్దెలెక్కించారో అట్లనే మళ్ళీ గద్దె దించే ఇదే బీసీలు గద్దె దిస్తారని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నా. ఈ వాస్తవం జరిగేది కూడా అదే. జై తెలంగాణ. ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు మరి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు సరిపోరని చెప్పేసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో
కామన్ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి మరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే సిద్ధరామయ్య ఉన్నారో వారిని ఇక్కడ తీసుకొచ్చి మరి బీసీలకు ఎనలేని హామీలు ఇచ్చి ఇవాళ ఓట్లు పడంగానే మరి అవసరం ఉన్న రోజులు బీసీలను భుజాలెత్తుకొని మరి వాళ్ళ అవసరం తిరిగినాక మరి బీసీలను బొందలేసి తొక్కుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాటి బీసీ అధ్యక్షుడు ఈనాటి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము బీసీల మాట ఇవాళ గల విప్పక తప్పలేదు. ఎందుకనంటే మరి ఆ రోజు ఏర్పడ్డ తొలినాలలో మరి బీసీలకు ఏమైనా చేస్తారని చెప్పేసి మరి బీసీలంతా ఆశపడి మరి గోసపడ్డారు తప్ప మరి బీసీలకు ఏం చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కొన్ని రెండో బడ్జెట్లన్నా మరి ఏమైనా కేటాయిస్తారు అని అంటే రెండో బడ్జెట్లో కూడా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి పోనీ ఈసారన్నా మూడో బడ్జెట్లు ఏమైనా చేస్తారు అని అంటే వాళ్ళు మూసినది రివర్ పంట అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు వచ్చే దానికే నిధులు కేటాయిస్తున్నారు. కానీ బీసీలకు ఒక పైసా కేటాయించకుండా ఇంకా బీసీలు వంచిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు వరకు మరి ఓపిక తిన్న బీసీలు మరి ఇవాళ మన ఏదైతే మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి బడ్జెట్ తర్వాత ఇవాళ బీసీలంతా మోసపోయి మోసపడుతున్నామని చెప్పేసి ఇవాళ బీసీలంతా ప్రతి ఒక్కరు గ్రామాలలో మాట్లాడకుండా ఉన్నారు. మరి ఆ రోజు మరి ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పిన మన దేవుడు కానీ కనీసం ఆ కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపు చేయలేదు. అలాగే మరి బీసీల స్టడీ కోసం ప్రతి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు చేసి స్టడీ సైకిల్ లైబ్రరీ క్యాంటీన్ వంటి అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి ఇచ్చిన హామీకి ₹1 కూడా ఈనాటి వరకు కేటాయించిన సందర్భాలు లేవు. ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా కొత్త గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో వారికి సంబంధించిన ₹1 కూడా కేటాయింపు చేయలేదు. బీసీ కులాలకు యువతకు విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి బకాయి పైన ₹12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. గీత కార్మికులు చేనేత కార్మికులు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పేసి ఈసారి ప్రభుత్వం ఇచ్చే చేయుత పింఛన్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. అలాగే బీసీ కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి మరి కామెడీ డిక్లరేషన్ ఆపించి ఇవాళ వాటి ప్రస్తావన కూడా చేయలేదు. ఆనాటి ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మరి పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి 60% నిధులు ఖర్చు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 23% అంటే 21,600 కోట్లు కేటాయించి ఓన్లీ 5,000 కోట్ల రూపాయలు మాత్రమే బీసీల కోసం ఖర్చు పెట్టింది. అలాగే గత ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు పైగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయిస్తే 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్లకు ఒక చిల్లిగబ్బా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలు ఉన్నటువంటి అన్ని కులాలకు ఇవాళ అన్యాయమే జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలందరికీ అన్యాయం జరిగినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ తరఫున మరి బీసీల తరఫున కొట్లాడే బాధ్యత మాకు ఉన్నది. కాబట్టి ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ ప్రజలకు పోదలుచుకున్నాం. అలాగే బీసీలో ఉన్న వివిధ కులాల కార్పొరేషన్ గత ప్రభుత్వం 300 కోట్ల పైన నిధులు విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కేటాయించింది విడుదల చేసింది గుండు 0. కామారెడ్డి డిక్లరేషన్కి పాత్ర వేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు కూడా బొందబెట్టి రోజు దగ్గరనే వస్తాయి. మరి బీసీలకు 42% రిజర్వేషన్, మరి కాంట్రాక్ట్లలో కూడా 42% కాంట్రాక్ట్లలో 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి ఇంతవరకు కేటాయించింది లేదు. మరి దాని మీద కనీసం మాట్లాడేది కూడా లేదు. ఈ బీసీల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఏ కాంట్రాక్ట్లలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులలో మరి ఎంత మేరకు కేటాయించారో
ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీల తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇలాగే బీసీల మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే, బీసీలను అణచివేత ధోరణి ప్రదర్శిస్తే, బీసీలకు నమ్మద్రోహం చేస్తే, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం మమ్మల్ని చేయకపోతే మా పార్టీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు ప్రైవేట్ బిల్లు పెట్టి ఏ విధంగా శాసనసభలో మిమ్మల్ని నిలదీస్తుండో మరి ఇవాళ గ్రామాన్ని వెళ్ళి కూడా బీసీలను మరి ఐక్యమత్యం చేసి ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ. గత ఎన్నికల్లో రావడానికి ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో అబద్ధ హామీలను ఇచ్చి గద్దెనెక్కిందనే విషయం గత 2 సంవత్సరాల పరిపాలనలో జరిగిన ఏ అసెంబ్లీ సమావేశంలో కూడా వారిచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించకపోగా అట్టి హామీలకు చట్టబద్ధత తీరేదన్న విషయం ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తెల్లమయ్యింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బీసీలకు కామారెడ్డిలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీసీలకు డిక్లరేషన్ చేసి ఏవైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా యావత్ బీసీ సమాజానికి మోసం చేసిందన్న విషయం తెల్లమవుతున్నది. ముఖ్యంగా కొన్ని విషయాలు బీసీ సమాజానికి అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అందరూ కూడా తెలియదలుచుకుంటాము. కామారెడ్డి ఎన్నికల్లో డిక్లరేషన్లో భాగంగా బీసీలకు కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే బీసీల రిజర్వేషన్లు పెంపేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఆ జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి 23% రిజర్వేషన్ని కోర్టు ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ని కాకుండా 42% పెంచి పంచాయతీ మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు చేసి ఉపవర్గీకరణ చేస్తామన్నారు. అది కూడా కాలేదు. అదేవిధంగా ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మరియు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకు నిధులు బీసీ సప్లాన్కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టబద్ధమైన హోదాను మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల రూపాయల ఖర్చు కేటాయింపు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు బీసీల సంక్షేమ విషయానికి వస్తే ఎంపీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువత చిరు వ్యాపారాలను నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు పూచికత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో చెప్పడం జరిగింది. మరియు అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్స్ట్రక్షన్ ఆర్ట్స్, ప్రెస్ క్లబ్స్, స్టడీ సర్కిల్స్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు చేసి బీసీ
బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీల విద్యా విషయానికి వస్తే ప్రతి మండలంలో నవోదయ తలదన్నే విధంగా నవోదయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి తలదన్నే విధంగా ప్రతి మండలం సమానంగా వాటికి సమానంగా బీసీలకు కొత్త గురుకులం ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకింగ్తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ కులంలో కానీ చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్లకు వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకరణ వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపింగ్ స్థలాలు ఇస్తామని ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గీతా కార్మికులు మరియు చేనేత కార్మికులు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ ఏదైతే వయసు ఉందో ఆ వయసును మిగతా అన్ని చేతికూతులు మిగతా కులాల వారికి కూడా ఆ 50 సంవత్సరాల వయసుతోనే పెన్షన్ ఇస్తామని ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముదిరాజు వివిధ సామాజిక వర్గాలకు హామీలు ఇచ్చినట్టు ముదిరాజు కులంలో ఉదాహరణకు GOMS నంబర్ డేట్ 19/2/2009 పునరుద్ధరణ చేసి ముద్రాసు తెలుగొల్ల సామాజిక వర్గాలను బీసీడీ గ్రూప్ నుండి రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీడీ గ్రూప్ నుండి BCAకు మార్చుతామని ఆ రోజు అబద్ధపు హామీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగినది. అదేవిధంగా గంగపుత్ర కులాలకు మత్స్యకార హక్కులకు సంబంధించిన మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి అక్వాకల్చర్ ప్రోత్సాహం మరియు ఫాస్ట్ సీడ్స్ నర్సరీలు మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి చేస్తామని కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గొల్ల కుర్మాలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే 2వ దశ గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. మరియు గౌడ్స్ ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా గౌడ కులాలకు ఇచ్చి వాటితో పాటు ఈత మొక్కలను ఇచ్చి ఆ ఈత మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఇస్తాము, సహాయం చేస్తామని ఆ రోజు కల్లిపల్లి మాటలు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మద్యం షాప్ లైసెన్సులో గౌడ కులాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 15% నుంచి 20% పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. జనగాం జిల్లాలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా పేరు మార్పు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి వస్తే తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి వారికి సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ రుణాలు మంజూరు చేసి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అబద్ధపు హామీని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పద్మశాలీల విషయానికి వస్తే జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ క్లస్టర్ ఏర్పాటు చేసి పద్మశాలిని ఆదుకుంటామని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాల పైన 90% సబ్సిడీ ఇచ్చి పద్మశాలిని ఆదుకుంటామని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా విశ్వకర్మలకు సంబంధించి మంగలి, స్వర్ణకార, కుమ్మరి, వడ్రేణులు మరియు కుమ్మరులకు వారికి కూడా 90%
సబ్సిడీతో పాటు టూల్ కిట్లు ఇచ్చి వారి కులాలను ఆదుకొని వారి అభివృద్ధికి దోహదం చేస్తామని ఆ రోజు అబద్ధ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగినది. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయింపు చేస్తామని కుల వృత్తులకు సంబంధించిన వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రజిక ఎవరైతే చాకలి వాళ్ళు ఉన్నారో చాకలి రజిక కులాలకు యువతకు పట్టణాల్లో లాండ్రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూపాయలు 10 లక్షల రుణాలను ఇస్తామని చెప్పడం జరిగింది. అదే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిఘాట్ ఏర్పాటు చేసుకోవడం కోసం, అదేవిధంగా ఉన్న దోపిఘాట్లను ఆధునీకరణ చేసుకోవడానికి కోసం నిధులు మంజూరు చేస్తామని జరిగింది. ఇలా పోతే యావత్తు మొత్తం బీసీలను కామన్ డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకొని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీలకు నయా పైసా కూడా చేయకుండా ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి పెట్టకుండా బీసీలకు మరోసారి మోసం చేయడం జరిగిందని యావత్ బీసీ సమాజం తెలియజేయడం కోసమే ఈ విలేకరుల సమావేశం ద్వారా ఈ పత్రికా విలేకరుల ద్వారా యావత్ బీసీలకు ముఖ్యంగా బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, కార్యకర్తలారా, పార్టీలకు అతీతంగా మన బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని గలమెత్తి నిరసిస్తామని పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.